వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఒకవేళ వ్యాధులు వస్తే ఎట్లాంటి ప్రికాషన్స్? ముఖ్యంగా వచ్చేసి నాటుకోళ్ళ చూసుకున్నట్లయితే ఇటు అమ్మ తల్లే కానీ ఆ తర్వాత కుక్కర్ రోగం సంబంధించినటువంటి రోగాలు అనేవి మనకు నాటుకోళ్ళలో కూడా వస్తుంటవి. అలాంటి రోగాలే వీటికి ముందు జాగ్రత్తగా వచ్చేసి మనం టీకా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ టీకాలు అనేవి కూడా మనము ముఖ్యంగా కుక్కర్ రోగానికి సంబంధించి 7వ రోజు చేసుకోవడము, ఆ తర్వాత 14వ రోజు ఈ గంబోర సంబంధించిన టీకా, ఆ తర్వాత 28వ రోజు ఈ అమ్మతల్లికి సంబంధించిన టీకాలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ టీకాలు ఇచ్చుకుంటే, ఎందుకనంటే టీకాలు అనేవి ఎప్పుడు కూడా వ్యాధులు రాకముందుకే మనం చేసుకోవాలి కనుక ఇట్లా మనం ఏదైతే నాటుకోళ్ళకి ఈరోజు ఈ టీకాలు ఇస్తున్నారో అలాంటి టీకాలే ఈ కోళ్ళకు కూడా ఇచ్చేసేసి మనము సంరక్షణ చేసుకోవడానికి అవకాశం. వలిగొండ నుంచి గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు చెప్పండి మీ సమస్య. నమస్కారం అండి. నమస్తే గోవర్ధన్ గారు చెప్పండి. మాకు కడక్నాథ్ కోళ్ళు కావాలండి. ఇవి ఇక్కడ మా నల్గొండ ఎక్కడ చూసినా కానీ ఎక్కడో 1-2 కనుగొడుతున్నాయి తప్ప అవి దొరకడం లేదు. వాటిని సాదుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ మన బాబుసాయిపేటలో మన అంటే వ్యవసాయ క్షేత్రం ఉంది, అక్కడ కూడా చాలాసార్లు ప్రయత్నించిన అక్కడ కూడా దొరకలేదండి. ఇప్పుడు మీకు కడక్నాథ్ కోళ్ళు అంటే కూడా మన దగ్గర పివి నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో కూడా మన ఇక్కడ దొరుకుతుందండి. డైరీ ఫామ్ దగ్గర ఉంటుంది అది కూడా. సో మీరు కావాలంటే కూడా అవి కూడా దొరుకుతాయండి మన విశ్వవిద్యాలయంలోనే. ఎందుకనంటే విశ్వవిద్యాలయంలో వచ్చేసి ఇది ప్రభుత్వపరమైనటువంటి ఇన్స్టిట్యూట్ కనుక రీజనబుల్ రేట్లనే మీకు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క మనము రేట్లు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఇవ్వడం. బయటతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ తక్కువ దొరుకుతుందండి. మీకు డైరీ ఫామ్ దగ్గర కడక్నాథ్ కోడి పిల్లలు దొరుకుతాయండి.